మేడం, కలగుండ్ల కవిత గారు జాగృతి 2029లో ఒక ఆడవాళ్ళు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది, ఒక మహిళ రాజకీయం ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా చూపిస్తామని ఆమె ఒక వార్నింగ్ అయితే ఇచ్చిందండి. అలాగే టీఆర్ఎస్ చేసిన ఏవైతే దౌర్జన్యాలు, దోపిడీలు, ఇంత డబ్బులు తిన్నారు అని కూడా ఆమె మాట్లాడుతుంది. అది ఎంతవరకు నిజం, ప్రజలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఇలా చెప్పేదాన్ని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది ఇది? అంటే బిఆర్ఎస్ పార్టీ మీద ఎంత ఎఫెక్ట్ వరకు పడుతుంది, ప్రజల్లో ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది? కవిత ఇప్పుడు వాళ్ళకి కుటుంబ లెక్కలు కొంచెం సరిగా లేవు. ఓకే, అండర్స్టాండింగ్, ఒక అసెట్స్ బైఫరికేషన్ అనేది పర్ఫెక్ట్ గా చేయలేదు కేసీఆర్. సో దానివల్ల ఏంటంటే ఆమెకి రావాల్సిన వాటా కరెక్ట్ గా రాక ఆమె ఓపెన్ గా బయటకు వచ్చింది. డబ్బు కోసం అండి. 10 ఏళ్ల కిందట కవిత ఎట్లా ఉంది, 10 ఏళ్ల తర్వాత కవిత ఇప్పుడు ఎలా ఉంది? 12,000 రూపాయల ఫ్లాట్ లో ఉన్న కవితకి 100 కోట్లు పెట్టి బంజారా హిల్స్ లో ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా క్వశ్చన్ చేశారా? ఈ 10 ఏళ్లలో ఇన్ని కోట్లు పెట్టి నువ్వు ఇల్లు ఎలా కొనుక్కున్నావు? నీ భర్త ఏం చేస్తాడు, ఎంత వ్యాపారం చేస్తాడు, ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎన్ని 100 కోట్లు సంపాదించాడు అని వీళ్ళు కొనుక్కున్నాం. దీని మీద ఒక్క ఐటీ రైడ్ అయినా జరిగిందా? జరగదు. ఎందుకని? మరి ఎక్కడి నుంచి వచ్చినాయండి డబ్బులు? అంటే ఎమ్మెల్సీ అయిపోతే, ఎంపీ అయిపోతే బంజారాస్ లో బంగ్లాలు వచ్చేస్తాయా? రావు కదా. మరి చాలా మంది ఎంపీలు ఉన్నారు, మరి మాకు ఉన్నారు కదా, మాకు ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? మరి వాళ్ళైతే ఈమెకంటే ముందు నుంచి సెంట్రల్ మినిస్టర్లు, అవునా కదా? మరి వాళ్ళందరూ బంగ్లాలో ఉండట్లేదే. మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది బంగ్లా? బంజారీల్స్ అంత పెద్ద ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న చిన్న ఆఫీసర్లు లంచాలు తీసుకుంటే పోయి పట్టేసుకుంటారు. వీడు 10,000 దోచేశాడు, వీడు 20,000 లంచం తీసుకున్నాడు. ఈ చిన్న చిన్న ఇంజనీర్ కి 30 కోట్లు ఆస్తుంది, 20 కోట్లు ఆస్తుంది, 10 కోట్లు ఆస్తుంది అనేది ఇంక్లూడింగ్ డాక్యుమెంట్స్ తో సహా వీడియో ఫుటేజ్ వస్తాయి మన టీవీలో. మరి కవిత గురించి ఎందుకు రాలేదు? ఎక్కడి నుంచి వచ్చింది కవితకి ఇల్లు? మరి దాని గురించి ఎందుకు ఏ కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు? మాట్లాడాలి కదా. కవిత ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు నువ్వు ఇల్లు ఏంటి 10 ఏళ్లలోనే నీకు ఇంత డెవలప్మెంట్ ఎలా వచ్చింది? నువ్వు ఒక లెక్క రానివని తెలుసు అందరికీ. అందుకనే నిన్న లోపలికి తీసుకెళ్లారు. మరి ఈ ఇల్లు సంగతి ఏంటి? దీనికి ఎందుకు మీరు ఐటీ రైడ్ చేయట్లేదు? చూపించమనండి డాక్యుమెంటేషన్. ఎలా మీరు సోర్స్ సెల్ఫ్ ఇన్కమ్ మీరు ఎట్లా జనరేట్ చేశారు ఈ ఇల్లు కొనడానికి? సో వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టాలండి. ఏదో మాట్లాడేస్తారు. కేవలం ఆస్తుల కోసమే ఈ వివాదాలు. ఇప్పుడు కూడా మళ్ళీ అమ్మ నీకు అంతిస్తామంటే మళ్ళీ ప్యాచప్. కానీ కేసీఆర్ గారు మళ్ళీ నన్ను రమ్మన్నా సరే నేను వెళ్ళను బిఆర్ఎస్ పార్టీలో. ఎవరు పిలుస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పిలుస్తారు? నువ్వేమో ఇంటిని తీసుకొచ్చి వీధిలో పెట్టావు. నిన్ను ఎవడైనా పిలుస్తాడా? పిలవడు. ఎందుకు పిలుస్తారు? కేటీఆర్ ఊరుకుంటాడు, పిలిస్తే ఊరుకోడు. కేసీఆర్ అంతకన్నా పిలవడు. ఎందుకు పిలుస్తాడు? ఇప్పుడు నువ్వు నాన్న అంటూ 10 ఏళ్ళు బాగా నా దగ్గర ఉండి బాగా ఆస్తులు జమ చేసుకున్నావు, బాగా డబ్బు కూడబెట్టుకున్నావు, బిజినెసెస్ లో బాగా పెట్టుబడులు పెట్టించుకున్నావు, మంచిగానే సెటిల్ అయ్యావు. ఈ రోజున ఆస్తులు సరిగ్గా పంచలేదని నువ్వు చేసిన తప్పుకు నువ్వు జైల్లోకి వెళ్ళావని దాన్ని కూడా మా మీద రుద్ది అంతా చేసి ఈ రోజున మమ్మల్ని బయట పెట్టావు అన్న ఆలోచన కేసీఆర్ కు ఉంటుంది కదా. కేసీఆర్ ఎందుకు పిలుస్తాడు? నువ్వు రోడ్డు మీద తిట్టినా, రోడ్డు మీద లాగినా కూడా లేదమ్మా నువ్వు రా, నీకు నేను పంచపక్ష పరమాణాలతో అన్నం పెడతాను, నువ్వు తినని చెప్తాడేంటి? చెప్పడు. ఏ తండ్రి అలా అనుకోడు. ఇప్పుడు కుటుంబంలో 100 విషయాలు ఉంటాయండి. ఆ 100 విషయాల్లో నువ్వు ఇంటికి వెళ్ళి కూర్చొని సెర్చ్ చేసుకుని మాట్లాడుకోవాలి. అంతేగా నేను వీధి ఎక్కుతాను, రోడ్డు మీద డాన్స్ వేస్తానంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఈమె హింట్ ఇస్తుంది, కేసీఆర్ పిలిస్తే నేను వస్తాను అని ఇండైరెక్ట్ హింట్ ఇస్తుంది. లెటర్ పంపించింది కదా, లెటర్ కి ఎట్లా అయింది? ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఓపెన్ గా హింట్ ఇస్తుంది. వెళ్తా. ఒకవేళ నిజంగా ఆయన పిలిస్తే ఈమె ఖచ్చితంగా వెళ్తది. పిలవరండి, పిలవరు. మరి ఆ డ్రామాలో ఫ్యామిలీ డ్రామా కదా, ఇది ఒక సినిమా తీయచ్చు వెళ్ళి. అసలు యాక్చువల్ గా ప్రొడ్యూసర్లు అంతా ఏమైపోయారో నాకు అర్థం కావట్లేదు. డైరెక్టర్స్ అందరూ కూడా ఈ కలవకుంట్ల సినిమాలో ఒక సినిమా తీయచ్చు, కలవకుంట్ల అని పెట్టి ఒక సినిమా పెడితే అసలు వాళ్ళకి మంచి హిట్ వస్తుంది మూవీ. వీళ్ళ స్టోరీయే చాలు, కొత్త స్టోరీ అవసరం లేదు. అంతే.